ఈ పూట కొరకై పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఈ పూట శుద్ధీకరణకి నాయనా మీరు ఏ వర్తమానాన్ని మీరు ఇస్తారు, మీరు ఏ వర్తమానంతో నీ బిడ్డలతో మాట్లాడతారు ప్రభు అని ప్రభుని అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. ఉద్యానవనమునందు ఏమండి? ఉద్యానవనమునందు మేపుటకును మనకు కావాల్సింది మాట పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. తెరసక్కన వైపు చూడు, అయిపోయింది తీయడం. పద్మములను ఏరుకొనుటకు నా ప్రియుడు తన ఉద్యానవనములోనికి పోయెను. ఈరోజు నాకు పరమగీతములు అంటే చాలా ఇష్టం కనుక నా మనసులో ఒక మంచి టైటిల్ మెదిలింది. ఆ టైటిల్ మీకు వదులుతా చూడండి. ఉద్యానవనములో సెలక్షన్స్. ఏమ్మాయ్ బాలేదా? నువ్వు ఏదైనా మార్చు. ఉద్యానవనములో సెలక్షన్స్ అనండి. ఆ వాక్యానికి టైటిల్కి సంబంధం ఉందా లేదా? పద్మములను ఏరుకొనటానికి నా ప్రియుడు తన ఉద్యానవనములోనికి వెళ్ళను. పద్మములను ఏరుకుంటున్నాడంట. ఉద్యానవనములో సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఏమండి? అంగీకరించవలసి స్తోత్రం చెప్పండి గట్టిగా. సూట్ అయిందా? నేను పెట్టిన సూట్ అయిందా? ఏప్సిబా చాలా ఉత్కంఠంగా ఆనందం అనిపించింది నాకు. ఈ వచనాన్ని చాలాసార్లు చదివాను కానండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనాన్ని చదివిస్తుంటే నాకు భలే ఆనందం అనిపించింది. షూలమితి సార్వత్రిక సంఘం మాట్లాడుతున్న మాట. ఆమెను పట్టుకొని అడుగుతున్నారు, షూలమితిని పట్టుకొని అడుగుతున్నారు, నీ ప్రియుడు ఎక్కడా? ఆ పై వచనాలు అదే ఉంటుంది. నీ ప్రియుడు ఎటు వెళ్ళాడు? నీ ప్రియుడు ఎక్కడున్నాడంటే ఆమె చెప్తున్న మాట, ఉద్యానవనములో నా ప్రియుడు పద్మములను ఏరుకొనుటకు పోయిన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన పద్మములను ఏరుకుంటున్నాడట. లోతులోనికి వెళ్ళి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చాలా నాకు సంతోషం అనిపించింది. ఉద్యానవనములో సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఉద్యానవనం అనగా సంఘమే, మరేదో కాదు. సంఘములోనికి ప్రభు వచ్చారు ఈ రాత్రి. వచ్చిన ప్రభు ఊరకుండక పద్మములను పికప్ చేసుకున్నాడు. స్తోత్రం పిక్ చేసుకుంటున్నాడు ఆయన కొన్ని పద్మములను పిక్ చేసుకోవడానికి తన ఉద్యానవనములోనికి వచ్చారు. తన సంఘములోనికి వచ్చాడు. తను కోరుకొని ఎన్నుకొని తన దృష్టిలో పెట్టుకున్న సంఘములోనికి వచ్చి తను ఖాళీగా ఉండక కొన్ని పద్మములను పిక్ చేసుకుంటున్నట్లుగా నేను దర్శనాన్ని చూస్తాను. ఈ వాక్యం చదువుతా, మీరు కూడా ఊహించుకోండి. ఇది లేని ఊహ కాదు, ఉన్న ఊహే. వాక్యములో అలా రాయబడి ఉన్నది, అలా మీరు ఆలోచించండి. తన ఉద్యానవనములోనికి వచ్చిన వాడు ఏమి చేయడానికి వచ్చాడంటే పద్మములను ఏరుకోవడానికి, పద్మములను పిక్ చేసుకోవడానికి ఆయన దిగి వచ్చినట్లుగా ఈ వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఎవరైతే ఆయన చేతికి దొరుకుతారో, దొరకడం అంటే వాళ్ళని తోసేసి సొరబడిపోయి చేతి కిందకి వెళ్ళిపోవడం కాదు. దేవుడే తనంతట తానే తన ఉద్యానవనములకు వచ్చిన వాడు కొన్ని పద్మములను పిక్ చేసుకోవడానికి వచ్చాడు. ఆయన చేతికి దొరికిన పద్మములు ఈ రోజున అదృష్టంలోనికి వెళ్ళిపోబోతున్నాయి. ఆయన చేతికి ఏ పద్మములు దొరకబోతున్నాయో, ఆయన ఒడిలోకి ఏ పద్మము చారబోతుందో, ఆయన తట్టలోనికి ఏ పద్మము వెళ్ళబోతుందో, ఆయన చేతికి దొరికిన పద్మము, ఆయన ఒడిలోనికి వెళ్ళిన పద్మము, ఆయన బుట్టలోనికి వెళ్ళిన పద్మము బంగారు పాదముల దగ్గర ఒక పూజలాగా ఉండిపోతుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. ఘనుడైన యేసు పాదాల వద్ద పిక్ చేసుకున్న పద్మాలు ఉండబోతున్నాయి. రేపటి రోజున దేవుని పాదముల వద్ద స్థానము దొరకబోతుంది ఆ పద్మాలకి. దేవుని యొక్క కుడి పార్శ్వంలో స్థానము దొరకబోతుంది ఆ పద్మానికి. ఏ పద్మము చేత, ఏ పద్మము ఆయన చేతికి దొరుకుతుందో, ఏ పద్మము ఒడిలోనికి వెళుతుందో, ఏ పద్మము ఆయన తెచ్చిన తట్టలోనికి చేరుతుందో, ఆ పద్మము ఆయనని ఘనపరిచే పద్మముగా, ఆ పద్మము ఆ పూజకి సరిపోయిన పద్మముగా, ఆ పద్మము ఆయన పాదముల వద్ద బతికే పద్మముగా, ఆ పద్మము ఆయన పాదములను తడిపే పద్మముగా, ఆ పద్మము పరలోకానికి సరిపోయే పద్మముగా మారిపోబోతుంది.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఒక చిన్న చిట్కా లాగా ఉంటుంది చూడండి. మనందరం ఎందుకు వస్తాం చర్చికంటే, యేసు ప్రభు ఏమన్నా వరాలు కుమరిస్తే ఏరుకోవడానికి మనం వస్తాం. అవండి, యేసు ప్రభు వారం వారం ఏ వరాలు కుమరిచ్చేస్తాడు, ఏ దీవెని ఇచ్చేస్తాడు, ఏ ఆశీర్వాదం, తప్పేమంటలా నేను చెప్తున్నా వినండి. ఏ ఆశీర్వాదం ఇస్తాడు, ఏ వరాన్ని ఇస్తాడు, మనం ఏరుకోవడానికి వస్తే దేవుడు మనల్ని ఏరుకోబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. మనం ఏటి కోసం వచ్చామండి? అమ్మో, దేవుడు ఏమన్నా నాతో మాట్లాడితే బాగుండు, నన్ను స్వస్థత ఇస్తే బాగుండు, నాకేదన్నా లాభం ఏమన్నా ఇస్తే బాగుండు, నన్ను దేవుడు ఏదో ఒక వచనంతో దీవిస్తే బాగుండు, ఏమన్నా అట్లా పడేస్తే ఏరుకుందామని మనం వస్తే, ఈ పూట దేవుడు సృష్టిని చేసిన వాడు, మనుషులను తయారు చేసిన వాడు, శూన్యములో ఒక వెలుగును కలగజేసిన వాడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడని మాట్లాడిన దేవుడు నిన్నే ఏరుకోవడానికి రాత్రి పరలోకమును విడిచిపెట్టి సంఘంలోకి వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య చేతిలో మనం పడితే, యేసయ్య ఒడిలో పడితే, యేసయ్య తట్టలో పడితే డబల్ ధమాకనేక యేసు పాదాల వద్ద నిత్యము ఉండిపోయే భాగ్యం. యేసయ్య ముఖమును చూస్తూ, ఆ దూతల హరివిల్లును చూస్తూ, పరలోక సంబంధమైన వాతావరణములు ఆలపిస్తూ దినదినము సంతోషమునకే తావుండే మార్గం ఆయన పాదాల వద్ద పద్మముగా బ్రతకడం. ఈ రోజున ప్రభు అన్నాడు, రే పద్దాకలు మీరే ఏరుకోవడం కాదు, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏరుకోబోతున్నాను. ఎంత చక్కగా అనిపించింది నా గుండెకి, ఒక హాయి భావం అది. ఆయన మాట్లాడుతున్నాడు, వాక్యం చదువుతుండగా ఆయన మాట్లాడుతున్నాడు, ప్రభా మా ఉద్యానవనం కూడా రండి అయ్యా, మా సంఘానికి రండి, కొన్ని పద్మాలు ఉన్నాయి నాయన, ప్రార్థన చేస్తున్న పద్మాలు, భారము కలిగిన పద్మాలు ప్రభా, ఆ పద్మములను పిక్ చేసుకోవడానికి రండి అయ్యా, ఆ పద్మములను నీ చేతికి తగలాలి, నీ ఒడిలోకి రావాలి, నీ తట్టలోకి చేరాలి, నీ పాదాల దగ్గర ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏరుకోవడానికి శుద్ధీకరణ కూడా ఏం ఏరుకుందామని వచ్చారు, ప్రభువుకి నువ్వే కావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వేరుకోవడం పక్కన పెట్టి రాత్రి నిన్ను ఏరుకోబోతున్నాడు. దేవుడు ఏరుకుంటే ఎటువంటి ఆశీర్వాదం ఉంటుందో నేను 4-5 మాటల్లో చెప్తాను. అంతవరకు కొన్ని ఉపోద్ఘాతం చెప్పి ముందుకు వెళ్దాం. ఆయన పాద పద్మముల మీద ఒక పుష్పంగా మనం మారిపోబోయే రాత్రి ఇది. నేను కోరుకుని ప్రార్థన చేసి ఆశపడి ఉపవాసాలను ప్రభుని అడిగితే, ఎన్నో సంవత్సరాలకి, ఎన్నో నెలల ప్రభా నీ చేతిలో పడితే ఎంత ఆశీర్వాదం. ప్రతిసారి ఈ ప్రార్థన చేస్తాను నేను. ఎవడెవడో చేతి కింద ఉండడం కాదు, ఎవడో చేతిలో పట్టం కాదు నాయన, మాకు ఆశీర్వాదం కాదు, నీ చేతిలో మేము పడాలి ప్రభా, నీ చేతిలో మేము పడాలి, నీ ఒడిలో మేము పడాలి, నీ తట్టలో మేము పడాలి. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు నాయన. నీ చేతిలో పడిన వారి యొక్క ఆశీర్వాదం, నీ చేతిలో పడిన వాడి రేంజ్, నీ చేతిలో పడిన వాడి యొక్క ఆనంద సంతోష అరివులు ఎలా ఉంటుందో నాకు తెలుసు నాయన. ఒక్కసారి నీ చేతికి మమ్మల్ని తీసుకో, మా సంఘముల వ్యక్తులను తీసుకో ప్రభా అంటే, నిజంగా ఈ రోజున ఇన్ని సంవత్సరాలకి, ఇన్ని నెలలకి ఈ రోజున ప్రభు ఏమన్నాడంటే, మీరు ఈ రాత్రి ఏరుకోవటం పక్కన పెట్టండి, నేను ఏరుకుంటున్నాను, కాముగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడికి మంచి జాబ్ వచ్చిందంటండి, చాలా జాగ్రత్తగా ఒక మంచి జాబ్ వచ్చిందండి. అయితే ఒక పెద్ద మనిషి వెళ్ళి, అరే మంచి జాబ్ కొట్టావు, ఇంకేముందిరా ఒక చక్కని బండి తీసుకో అని అన్నాడంట ఒక పెద్ద ఆయన. ఆడన్నాడంట, అంకుల్ గారు బండి ఎందుకండి, హాయిగా కారే వస్తుంది అయితే మన ఇంటికి, హాయి కారు వచ్చింది, బెంజ్ కారు పంపిస్తున్నారు వాళ్ళు, చక్కగా ఇంటి గుమ్మం దగ్గర ఆగిద్ది, చక్కగా ఎక్కుతాం, తీసుకెళ్తారు, హాయిగా ఉంటుంది, వెన్ను నొప్పి కూడా రాదు, కాళ్ళు నొప్పులు కూడా రావు. మరలా ఆ ఉద్యోగం అయిపోగానే, జాబ్ అయిపోగానే మరలా ఆడే తెచ్చి ఇంటి దగ్గర పడేస్తాడు. బండి ఎందుకు దానికి అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సరైన కంపెనీలో పెడితే అలా ఉంటుంది ఎవ్వరు. పిచ్చి పిచ్చి కంపెనీలో పడితే ఆ బస్సులకి, ఆ ట్యాక్సీలకి, ఆ బండికి, ర్యాపిడోలు బుక్ చేసుకొని సచ్చే కంటే, సరైన కంపెనీలో పడితే గుమ్మం దగ్గర కారు వస్తుంది. నేను చెప్తున్న మాట అంటే, సరైనోడి చేతిలో పడితే అలా ఉంటుంది అంటున్నాను ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. సరైనోడి చేతిలో పడితే, చెప్పులు పడే కంటే సరైనోడి చేతికి అందితే ఎంత బాగుంటుంది. నా దేవుడు ఈ రాత్రి అన్నాడు, నిద్రపోయే వాళ్ళతో చెప్తున్నాడు నా దేవుడు, ఆయన ఏరుకోవడానికి వచ్చాడు, నిద్ర మేలుకొని నా దేవుని చేతికి మనందరం దొరకాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నాకు ఈ జాలు ప్రభా, నాకు ఈ బ్రతుకు జాలు నన్ను తీసేసుకున్నాడు ఎవరో, నాకు ఈ బతుకు జాలు, నాకు ఈ జీవితం జాలు, నాకు ఈ యవ్వారం జాలు అన్నారు ఎవరో, ఏలియా గారు. నాకు వద్దు నాయనో అంటే, వినండి చాలా జాగ్రత్తగా,
ఏ ర్యాపిడోలు బుక్ చేసుకోకుండా, ఏ జొమాటోలు బుక్ చేసుకోండి, ఏ తిండికి వెళ్ళలేదు, తిండికి బుక్ చేసుకోవడం లేదు, ఎక్కడికైనా వెళ్ళటానికి బుక్ చేసుకోవడం లేదు. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు పంపించేశాడు ఏలియా కోసం. స్తోత్రం చెప్పండి. మీకు అర్థం అవడానికి చెప్తున్నా. సరైనోడు చేతిలో పడాలి, సరైన కంపెనీలో పడాలి, సరైన సంఘంలో పడాలి. నా దేవుడు అన్నాడు, తన ఉద్యానవనములోనికి నా ప్రియుడు వచ్చాడు. ఎందుకు? నీకు ఇవ్వడానికి కాదు, నిన్నే ఏరుకొని పోవటానికి. స్తోత్రం చెప్పరే గట్టిగా. ఇది మంచి సరైన వాక్యం అండి. ఇది మన శుద్ధికి చాలా అవసరం అండి. ఈ రోజున సంఘములో దేవుడు కొన్ని పద్మాలను ఏరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతికి దొరికిన పద్మము ధన్యము, ఆయన ఒడిలోనికి వెళ్ళిన పద్మము ధన్యము, ఆయన తట్టలోనికి వెళ్ళిన పద్మము ధన్యము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 24:14 మీరు చదవకుండా అని చెప్పేయచ్చు. ఏం బైబిల్ చూసిన మొక్కల్లాగా లేవు ఎప్పుడును. ఎంత ఈజీ వాక్యమే తెలిసింది. ఆది 24:14 అంటే మీరు వెంటనే చెప్పేయాలి. అక్కడ ఒక సెలక్షన్ జరిగింది. ఏమండి ఉండమ్మా, ఈరోజు టైటిల్ ఏంటి మంది? ఉద్యానవనంలో సెలక్షన్స్ అనండి గట్టిగా ఒకసారి. చదువమ్మాయి. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచు నేను చెప్పగా అబ్బా. హలో, ఇస్సాకుకు భార్య కావాలి. ఎలాంటి భార్య కావాలి? తగిన భార్య కావాలి. సెలక్షన్ జరుగుతుంది చూడండి అక్కడ. ఎలియాజరు అనగా మన ఆత్మ భాషలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సెలక్షన్ చేస్తున్నాడు. ఎవరిని? ఇస్సాకుకు భార్యని. ఆ సెలక్షన్ ఏం మోసకరమైన సెలక్షన్ కాదు. ఏదో చూసి చూడనట్టుగా సెలక్షన్ చేసుకోవడం కాదు. ఇంత ప్రయాణం చేసాం, ఇంకా కాళ్ళ నొప్పులు వచ్చేతని, ఈ పిల్ల సాల్లేని అనుకున్న సెలక్షన్ కాదు. అది పర్ఫెక్ట్ సెలక్షన్ చేశాడు పరిశుద్ధాత్ముడు. స్తోత్రం చెప్పండి. రెబెక్కా ఇస్సాకుకు సరైనదై, తన కుటుంబాన్ని చక్కబెట్టిందై, దీపంను వెలిగించిన ఆడదై బ్రతికింది. సరైన సెలక్షన్. దేవుడు సెలెక్ట్ చేస్తే మోసం ఉండదు. దేవుడు సెలెక్ట్ చేస్తే అయ్యో బాబు ఈయన ఎందుకు సెలెక్ట్ చేశాను రా అనుకోవడానికి ఉండదు. ఆయన సెలెక్ట్ చేస్తే, ఆయన ఏరుకుంటే ఆ పద్మము, ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా మారిపోతాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎలియాజరు ఈసాకుకి భార్యను సెలెక్ట్ చేయటానికి ప్రయాణమై వెళుతూ ఉండగా అతడు పెట్టుకున్న ఒక ఆంక్ష ఏంటంటే, నేను నీళ్ళు అడుగుతాను, ఆమె నాకు ఇవ్వాలి. నా వంటలకు నీళ్లు అడగను, ఆమె నా వంటలకి నీళ్ళు ఇవ్వాలి. అక్కడ ఒక సెలక్షన్ జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవునిచ్చే ఒక బావి దగ్గర ఆ ఊరి పడుచు పిల్లలందరూ, కన్యకలందరూ వస్తూ ఉన్న వేళ అక్కడ ఒక అద్భుతమైన సెలక్షన్ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నిర్ణయించారు. ఒక మాట, అయ్యో నేను సంపూర్ణుడు కానే, నేను సంపూర్ణురాలుని కానే అని భయపడబాక. సంపూర్ణం అయితేనే సెలక్షనా? సంపూర్ణం కాకపోతే సెలక్షన్ కాదా? భక్తిలో సంపూర్ణమైపోవాలా? పరిశుద్ధతలో సంపూర్ణమైపోవాలా? అవ్వకపోతే దేవుడు సెలక్షన్ చేయడా? ఆ బోధన చేయట్లా. సంపూర్ణమా సంపూర్ణము కావ తర్వాత సంగతి. కానీ నా దేవుడి రాత్రి తన ఉద్యానవనములోనికి ఎందుకు వచ్చాడంటే, నిన్ను పిక్ చేసుకోవడానికి, నిన్ను ఎన్నుకోవడానికి, నిన్ను ఏరుకోవడానికి వచ్చాడు. నువ్వు సంపూర్ణురాలువా సంపూర్ణురాలు కాదా? రాత్రి ప్రార్థన చేస్తావా, రాత్రి ప్రార్థన చేయవా, పడుకుంటావా, తింటావా, తినవా, ఈ గొడవ గోత్రంతో కాదు. దేవుడు ఎంపిక ఎలా ఉండబోతుందో నేను ఒక ఉదాహరణ చెప్తాను. కొన్ని కంపెనీలు మనం తీసుకుందాం. ఆ కంపెనీలో కొంతమందిని సెలక్షన్ చేసుకుంటారు. సెలక్షన్ చేసుకున్న వెంటనే జాబులోకి వెళ్ళిపోరు. కొంతమంది ట్రైనింగ్ ఇస్తారట. ఎందుకురా ట్రైనింగ్? పిచ్చివాడా, మూర్ఖుడా, దౌర్భాగ్యుడా? సెలక్షన్ అమ్మంగానే ఉద్యోగం ఇచ్చేయాలిగా? కాదు కాదు కాదు. కొన్ని ఉద్యోగాలు అలానే ఉంటాయి. సెలక్షన్ చేసుకుంటారు. సెలక్షన్ చేసుకుంటే ఆ జాబ్కి తగిన వాళ్ళని చేసుకోవాలి, ఆ జాబ్ చేసే వాళ్ళని చేసుకోవాలి, ఆ జాబ్లో ప్రావీణ్యం కలిగిన వాళ్ళని చేసుకోవాలి. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళని చేసుకుంటారంటే, సెలక్షన్ చేసేసుకొని ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. వాళ్ళు సంపూర్ణులు కాదు, వాళ్ళు పరిపూర్ణులు కాదు, అయినా సెలక్షన్ జరిగింది. ఒక్క మొక్క చెప్పన, యేసు ప్రభు వారి రాత్రిని సెలక్షన్ చేసుకుంటారు. ఎందుకో చెప్పన, నువ్వు సంపూర్ణమైపోయావను, పరిపూర్ణమైపోయావను, పరిశుద్ధాత్మను పొందేసుకుని అన్ని విధాలుగా దేవుడు ఇప్పుడు వచ్చేస్తే వెళ్ళిపోతావన్న సిస్టంతో దేవుడు నేను పికప్ చేసుకోవట్లా. చెప్తే నేర్చుకుంటావని పికప్ చేసుకుంటున్నాడు. చెప్పిన మాట వింటావని పిక్ చేసుకుంటున్నాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి.
ఆ కంపెనీ వాడు, ఆ జాబ్ వాడు ఎందుకు వీళ్ళని సెలక్షన్ చేశాడు? వీళ్ళలో మంచి స్కిల్స్ ఉన్నాయి, వీరు చెప్తే వింటారు, వీరు నేర్పిస్తే నేర్చుకుంటారు, వీరు మాట వినగలరు, వీరిని మాటని వినేటట్లు చేయగలను అని వాడు కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు మనం సెలక్షన్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చి 2-3 నెలల్లో లేదో సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి తర్వాత జాబులో దోసేస్తారు. ఈ రోజున యేసు ప్రభువుతో మాట్లాడుతున్న మాట, చెప్తే వినే గుణం నీకుంటే, నేర్పిస్తే నేర్పించే గుణం నీకుంటే, కూర్చోమంటే కూర్చునే గుణం నీకుంటే, యేసయ్య సన్నిధిలో కన్నీరు కార్చగలవు అని దేవుడికి ఒక కాన్ఫిడెన్స్ పెరిగిపోతే, ఇప్పుడు కన్నీరు కార్చపోయినా పర్లేదు, దేవుడు నిన్ను ఎన్నుకోబోతున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకోబోతున్నాడు. ఆయన ఎందుకు ఎన్నుకుంటున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు? అబ్బా, ఈ బిడ్డ నా మాట నిద్ర, వీడు నా మాట వింటాడు, వీడు నా చేతి కింద ఉంటాడు అని ఆయనకి గనక కాన్ఫిడెన్స్ పెరిగిపోతే ఎవడు ఆపలేడు సెలక్షన్స్ నీక. స్తోత్రం చెప్పండి. ఆయన ఎన్నుకునేది సంపూర్ణులనా? కాదు 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 కాదు. మాట వినగలిగే వారిని ఎన్నుకుంటాడు, నేర్పించుకుంటాడు పరిశుద్ధత, చెప్తాడు పాఠాలు, వేస్తాడు బాటలు, ఆ బాటలో నడవమంటాడు నడవాలి, అటుగా వెళ్ళమంటాడు వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆలోచన చేయండి. దేవుని ఎంపిక ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, దేవుని యొక్క ఏర్పాటు ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. దేవుడు పద్మములను ఏరుకోబోతున్నాడు. ఉద్యానవనములు, తన ఉద్యానవనం ఇది, మంది కాదు. ఇది తన సంఘం, తన ప్రాణం పెట్టి రక్తము కార్చిన సంఘం. ఈ సంఘములో ఈ రాత్రి సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఎంత ఆశ్చర్యంగా, ఎంత అద్భుతంగా, ఈ చదువుతి అనుభూతి ఎంత బాగుందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. హృదయానికి హాయి అనిపించట్లేదు ఈ వాక్యం వింటుంటే? ఎంత సంతోషం అనిపిస్తుంది. నా ప్రియుడు నన్ను ఎన్నుకోవడానికి వచ్చాడు, పరలోకమును విడిచిపెట్టి. వాడు ఖాళీ అయిపోయింది, ధవల వద్ద సింహాసనం వదిలిపెట్టి తన ఉద్యానవనములకు వచ్చేసాడు. షూలమతి అంటుంది, నీ ప్రియుడు ఎక్కడా, నీ వరుడు ఎక్కడా, నీ రాజు ఎక్కడా? మాటలు చెప్తావు, ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏ దిక్కునున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు అవంటుంది. పద్మములను ఏరు కొనటకు ఉద్యానవనములో, తన ఉద్యానవనములోనికి వెళ్ళాడు నా ప్రియుడు. ఆయన చేతికి దొరికిన పద్మాలు, ఆయన ఒడిలోనికి వెళ్ళిన పద్మాలు, ఆయన తట్టులో వేయబడిన పద్మాలు ఆయన మాట వింటాయి అంటే నేను పిక్ చేసుకుంటాడు. వీళ్ళు చెప్తే వింటారా, ఏమి చెప్తే వింటుందిరా, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళకి నేర్పించుకోవచ్చు, వీళ్ళని తయారు చేసుకోవచ్చు అని దేవుని మనసుకు తట్టిందా? ఎవ్వడు నీ సెలక్షన్ ఆపలేడు, ఎవ్వడు నిన్ను వెనక తోసేయలేడు, ఎవ్వడు నిన్ను కనపడకుండా మాయ చేయలేడా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేర్పించుకోవచ్చు. వీళ్ళ సరుకు ఉంది, వీళ్ళ క్యారెక్టర్ ఉంది, వీళ్ళు వింటారు, వీళ్ళు చేయగలరు. నేర్పించుకుంటాడు ఆయన. ఏరుకున్న దేవుడు నేర్పించుకుంటాడు, చెప్పుకుంటాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్తే వినే గుణం నీకుందా? నేర్పిస్తే నేర్పించే గుణం నీకుందా? దేవుడు వాక్యము ద్వారా మాట్లాడితే వినగలవా? దేవుడు మార్గాన్ని చూపిస్తే బయలుదేరగలవా? దేవుడు మాట మాట్లాడితే ఆయన చిత్తాన్ని చేయగలవా? ఆయన మాటకి లోబడిపోగలవా? ఆయన మాటకి శిరస్స తలవంచగలవా? అయితే ఆయన చేతికి రాత్రి దొరకబోతున్నా. ఇక్కడ ఎంత గొప్ప సెలక్షన్ జరిగిందండి. రెబెక్కమ్మ సెలక్షన్ ఎంత బాగుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈసాకుకి రెబెక్కను సెలక్షన్ చేశాడు. సరైన సెలక్షన్, సరైన జోడి, సరైన ధీటుగా ముందుకెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన సెలక్షన్, రెబెక్కమ్మ సెలక్షన్ ఎన్నడూ ఫెయిల్ అవ్వలేదు. ఆలోచించి, ఎన్నడూ ఫెయిల్ అవ్వలేదు, ఎన్నడూ ఫెయిల్ అవ్వలేదు. పర్ఫెక్ట్ సెలక్షన్ దేవుడు ఎన్నుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది తింగర మంది ఈరోజు రాలేదు, చాలా మంది. మళ్ళీ వచ్చేవారు వచ్చి అనాదిగా మిగిలాను అంటే కుదరదు. ఈరోజు సెలక్షన్ రా బాబు, దేవుని స్తోత్రం చెప్పండి. సెలక్షన్ రోజు రాకపోతే ఎట్టాగో చెప్పండి. సెలక్షన్స్ అయిపోయినాయి తింగర మందని. మరంతే, మాకు చెప్పలేదండి, పేపర్లో వేయలేదు, యూట్యూబ్లో కూడా పెట్టలేదు, మరి అయ్యగారు వాయిస్ రికార్డు కూడా పెట్టలేదు అంటే కుదరదు. ఆయన ఎప్పుడు వచ్చినో ఎవరికీ తెలియదు. ఆ గడియ ఎప్పుడు వచ్చినా మీరు మెలకుగా ఉండండి అని ప్రభు చెప్పారు. ఈరోజు సెలక్షన్ జరుగుతుంది, నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వస్తున్నప్పుడు నాతో మాట్లాడాడు, ఉద్యానవనంలో సరైన సెలక్షన్స్ జరగబోతున్నాయి అన్నాడు. వామ్మో, ఎవరు సెలెక్ట్ చేసిపోతున్నాడు? ఏంటి ప్రభు గొడవ ఏంటి, గోత్రం ఏంటి, నేనే దిగి వచ్చేస్తున్నానని దేవుడు పరమగీతముల్లో మాట్లాడారు 6:2. నా ప్రియుడు తన ఉద్యానవనములకు వచ్చాడు.
అద్భుతమైన సెలక్షన్స్ జరుగుతున్నాయి రాత్రి. దొరికినోడికి, దేవుని చేతికి దొరికినోడికండి ఎంత ఆశీర్వాదం ఆ కుటుంబాలకి ఈరోజు రాత్రి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక మరుసటి వారం మానేసిన వాళ్ళు వచ్చి ఎంత దన్నుకున్నా కుదరని పని కదా. ఈరోజు వచ్చిన వాళ్ళు ధన్యులు, రాని వాళ్ళు అన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలుని చిన్న వయసులోనే దేవుడు ఎన్నుకున్నాడు. దావీదుని యవన కాలంలో దేవుడు ఎన్నుకున్నాడు. మోషేని 80 years అప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. వయసుతో పని లేదు. నీ వయసు ఎంతన్నా ఉండి నీ వచ్చుగాక, నా దేవుడు ఏరుకోవడానికి వచ్చాడు. నీవు ఆయన చేతికి అలా తగిలితే చాలు, మామూలుగా ఉండదు ఆశీర్వాదం. హల్లెలూయా. నన్ను దేవుడి రాత్రి ఎన్నుకోబోతున్నాడని పరిపూర్ణంగా నమ్మిన వారు గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. రెబెకా ఈ రోజున సంఘానికి ఒక సాదృశ్యంగా ఉంది. రెబెకా కడవను పట్టుకుంది. మన దగ్గర ఒక కడవ ఉండగలిగితే, మనము పరిశుద్ధాత్మ బావిలో మునిగి తేలగలిగితే, మన వద్ద నుంచి ఎవరెవరు ఏ ఆశను కలిగి ఉన్నారో ఆశను అనేక మందికి మనం తీర్చగలిగితే, ఈ రాత్రి దేవుని చేతికి మనం దొరకబోతున్నా. హల్లెలూయా. మన చేతిలో ఒక కడవ, మన చేతిలో కాదు, మనమే ఆ కడవ. మనము పరిశుద్ధాత్మ బావిలోనికి దిగి లోతుగా వెళ్ళిపోవాలి. మునిగి తేలి బయటికి రావాలి. మనలో ఉన్న ఆత్మను అనేక మందికి పంచేటట్లుగా, అనేక మంది మన వద్ద నుంచి ఏది ఆశిస్తున్నారు వారికి సర్వ సమృద్ధిగా మనం అనుగ్రహించేటట్లుగా ఉండగలిగితే, ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఏరుకోవడానికి వెనక ఆడని దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మొదటి సమూయేలు 16:12 మీరు ఇంకొక మనిషిని చూస్తే అక్కడ ఇంకొక సెలక్షన్ జరిగింది. మొదటి సమూయేలు 16:12 అతడు వానిని పిలువనంపించి లోపలకు తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడు అండి. నా వైపు చూడండి. ఏంజెల్ చదివి 5 సంవత్సరాలు అయిపోయింది. నా వైపు చూడు. అతడు వారిని పిలువనంపించి లోపలికి తీసుకుని వచ్చి, అతను ఎర్రగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, చాలా మంచిగా ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అదే దేవుడు పై వచనాల్లో, సమూయేలు నేను పై రూపాన్ని చూడను, లోపల రూపాన్ని చూస్తానన్న దేవుడు ఇప్పుడు 12వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు? అతడు ఎర్రగా ఉన్నాడు, అతడు బాగున్నాడు, అతడు బొగ్గలు బాగున్నాయి. ఏమిటండి గొడవ? యేసుప్రభు ఏం చెప్పాడు? మొదటిగా సమూయేలుకి, అయ్యా వాడు బాలేదయ్యా. సమూయేలు అంటాడు వాడు బాలేదు, వాడంటే మురుగు గొట్టలేసుకున్నాడు, కంపు కొట్టిపోతుంది. వరవరవరవర సమూయేలా, నేను పై రూపాన్ని లక్ష్య పెట్టువాడను కాదు, నేను అంతరంగమును పరిశీలించగలిగిన దేవుడను, నాకు అంతరంగ సౌందర్యం కావాలన్నవాడు 12వ వచనములో అతడు ఎర్రగా ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి అతడు బాగోడు. దేవుడు అంతరంగములను సౌందర్యమును వర్ణిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అంతరంగములను సౌందర్యమును వర్ణిస్తూ ఉన్నాడు. ఏమండి, దావీదు ఎవరండి? తండ్రి చేత తృణీకరించబడిన వాడు కాదా? అన్నల చేత కొట్టబడిన వాడు కాదా? తల్లి ఆ తండ్రికి చెప్పలేక, భర్తకి చెప్పలేక, పెద్దోళ్ళకి చెప్పలేక, తల్లి ఎక్కడో ఇంట్లో కూర్చొని మూల అడవిలో గొర్రెలు కాచుకుంటుంటే దావీదు గురించి తల్లి ఇంటి దగ్గర పడిగాపులు కలిసి ఉపవాస ప్రార్థనలు చేసింది. తండ్రి సరిగా పట్టించుకోడు, అన్నలు సరిగా పట్టించుకోడు. అన్నలు ₹1 సాకిలేడు కొనిచ్చిన దాఖలాలు లేవు దావీదుకి. దావీదు ఎదురుపడ, హెచ్చి వీడెందుకు వచ్చాడు కంపు మొహమడని అందరూ సేదరించుకొని వెనక్కి వెళ్ళిపోతున్నారు. దావీదు బతుకంత హీనంగా, దావీదు బతుకంత దరిద్రంగా, దావీదు బతుకంత ఒక అసహ్యకరంగా మారిపోయింది తన ఇంట్లో. దావీదు అడవిలో ఏం చేస్తున్నాడు? అడవిలో గొర్రెలను కాచుకుంటూ తన చేతిలో కర్రను పట్టుకొని ఆ గొర్రెలను మేపుకుంటూ చక్కని కీర్తనలు పాడుకుంటూ ఆనందంగా దేవుడిని గణపరుస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏ రోజు కూడా నా చేతిలో ఉన్నటువంటి కర్రే, నా ఒడిసలో ఉన్న రాళ్ళే నాకు విజయం తెచ్చిపెట్టిని, నాకు ఆనందాన్ని తెచ్చిపెట్టిని, నాకు గౌరవాన్ని తెచ్చిపెట్టి నేను ఏనాడు అనలేదు. దావీదు ఏమంటాడు తెలుసా? అయ్యా నీ దుడ్డి కర్రే నన్ను ఆదరించింది నాయన, నీ దుడ్డి కర్రే. అడవిలో దావీదు ఎన్ని ఘన విజయాలు సాధించాడండి. సింహము వచ్చి గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళిపోతే ఆ గొర్రె పిల్లను సింహము నోటిలో నుంచి విడిపించడానికి దేవుని దుడ్డి కర్రే సహాయం అయిందన్నాడు. నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను ఎన్నిక లేనివాడిని. నేను ఇలా అనుకున్నాను, ఇలా ఆలోచించాను, ఇలా అందంగా ఉంది, ఆలోచిస్తే ఎంత బాగుంది, ఇలా ఊహిస్తుంటే నేను. దావీదు ఉన్నాడట కర్ర పట్టుకొని, గొర్రెలన్నీ కూడా మేత మేస్తున్నాయట, గొర్రెలన్నీ ఇలా అనుకుంటున్నాయంట, నాకు ఎంత మంచి కాపరి దొరికాడోనని. నేను వస్తూ ఉండగా నేను ఆలోచిస్తున్నాను, ఊహిస్తూ ఉన్నాను.
గొర్రెలన్నీ కూడా మాకు మంచి కాపురు దొరికాడు. రోజు పచ్చిక బయళ్ళు మమ్మల్ని పరుండ చేస్తున్నాడు. రోజు పచ్చిక బయలను తిన్నట్లుగా మా తలను ఉంచుతున్నాడని దావీదు చేతి కిందున్న గొర్రెలన్నీ దావీదును బట్టి చాలా సంతోషిస్తున్నాయంట. కానీ దావీదేమో నా మంచి కాపరి యేసు అని సంతోషిస్తున్నాడంట. నువ్వు నాకు ఎంత మంచి కాపరివయ్యా, నీ దుడ్డె కర్ర నాకు సహాయము చేస్తుంది నాయన, నీ దుడ్డె కర్ర నీ దండమే నన్ను ఆదరిస్తుంది ప్రభా. ఏమండి, ఒక్క మాట చెప్పటాను వినండి. సింహపు నోటులోనికి వెళ్ళిన గొర్రె పిల్ల బతికిద్దా? దాని ప్రాణం ఎంతండి? సింహపు నోటులోనికి వెళ్ళిన గొర్రె పిల్లను కూడా విడిపించిన దుడ్డె కర్రను బట్టి ప్రభుకు స్తోత్రం చెప్పండి. నాదేమీ లేదు, నా బలం ఏది లేదు, నా కర్ర ఏం చేయలేదు, నా గులకర్రలు ఏమీ చేయలేదు, నాయన నీ దుడ్డు కర్రే. ఇలా ఆలోచించాను. దావీదు గొర్రెలన్నీ దావీదు వైపు చూస్తుంటే దావీదు ప్రభు వైపు చూస్తున్నాడట. ఈ అనుభూతి ఎంత బాగుంది. దావీదు చేతి కింద దావీదు మేపుతున్న గొర్రెలన్నీ దావీదే దిక్కని, దావీదే ఆధారమని దావీదు వైపు చూస్తుంటే నాకు నీవు ఆధారమని దావీదు ఆకాశం వైపు చూస్తున్నాడట. నీ దుడ్డు కర్ర లేకపోతే సింహపు నోటులోనికి వెళ్ళిన గొర్రె పిల్లని విడిపించలేను స్వామి. నీ దుడ్డు కర్రె లేకపోతే తండ్రి చేదరించుకున్న చేదరానికి అన్నలు ఒక్కటి రూపాయి చాక్లెట్ కూడా కొనిపించిన దాఖలాలతో పోగా అన్నలు కూడా చేదరించుకొని అన్నలు కూడా నెట్టివేసిన పరిస్థితి. ఎప్పుడో చావాల్సింది నాయన, నీ దుడ్డు కర్రనే నన్ను కాపాడింది, నీ దండమే నన్ను ఆదరించింది, నా చేతిలో ఉన్న కర్ర కాదు, నా ఒడిసలో ఉన్న గులకర్రాలు కాదు నాయన, నీ దుడ్డు కర్ర మాత్రమే నా ప్రాణమునకు సేద నాయన. నా గొర్రెలన్నీ నేను మంచి కాపరిని అనుకుంటున్నా, నాకు మంచి కాపరేవు నీవయ్యా అని దావీదు ప్రతిరోజు అడవిలో అరణ్యంలో ప్రభుని స్తుతించేటువంటి వాడు. దావీదు ఆ యొక్క ఎలుకబంటును సింహములను తరిమి చీల్చి చంపాడు. దావీదు ఎవ్వరు వల్ల కాని అటువంటి దిగ్విజయాన్ని గొల్యాతునే చంపి తలను తెగనరికి విజయోత్సవములతో పరిగెత్తాడు. ఇదంతా సాధ్యం ఎలా అయింది? సాధ్యం అంటే దేవుని దుడ్డుకర్ర, దేవుని దండములనేనని చివరిగా స్టేట్మెంట్ ఇచ్చాడు. కీర్తన 23 అదే అంటాడు, నీ దుడ్డుకర్ర నీ దండమే నన్ను ఆదరించింది నాయన, నన్ను సేద తీర్చింది, నన్ను బయటకు పడేసిందని. ఏమండి, ఒక్క మాట చెప్పన, దావీదులాగా ఎవరైతే ప్రభు వైపు చూస్తారో, అయ్యా నీ దుడ్డి కర్రే నాకు ఆదరణ, నీ దుడ్డి కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే అన్నట్లుగా ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు కనుక నీ కనులెత్తి చూడగలిగితే ఆకాశంలో నీవు తప్ప నాకు ఎవరున్నారో, ప్రతి సమయంలో ప్రతి వేళలో దేవుని వైపు దావీదులాగా చూడగలిగితే, ఓ పద్మమా నువ్వు నా దేవుని చేతికి రాత్రి దొరకబోతున్నా. దావీదు దేవుని చేతికి ఎలా దొరికాడు? ఎందుకు దొరికాడంటే దావీదు మాటి మాటికి దేవుని వైపు చుట్టూ నేర్చుకున్నాడు. ఏమనంటే, నీ దుడ్డు కర్రే నాయనా, నీ దుడ్డు కర్ర లేకపోతే నేను ఎక్కడ ప్రభువా? నీ దుడ్డు కర్ర లేకపోతే గొర్రెపిల్ల బ్రతికేదా? నీ దుడ్డు కర్ర లేకపోతే నేనే బ్రతికేవాడినా? నీ దుడ్డు కర్ర లేకపోతే అయ్యా గొలియాతు తల ఎరగనరికేవాడినా? నీ దుడ్డు కర్ర లేకపోతే 21 బాణములు 21 ఖడ్గముల చేత నేను ఎప్పుడో చావలసిన వాడిని, ఆ ఖడ్గపు దెబ్బల నుంచి తప్పించుకోగలనా ప్రభువా? నీ దుడ్డు కర్రే, ఆ కర్రే నన్ను ఆదరించింది నాయన. నా కర్ర కాదు, నా బలము కాదు, నా ధ్యేయము కాదు, నా తెలివితేటలు కాదు, నా పలుకుబడో ఖండబలమో కులబలమో బంధువర్గ బలమో కాదు నాయనా, నీ కర్ర మాత్రమే నన్ను ఆదరించేసింది ప్రభువా. ఆ దుడ్డి కర్ర ఎంత కృపనిచ్చింది దావీదుకి. ఏమండి, ఆ దుడ్డి కర్రే, ఆ దండమే చివరిని దావీదుని రాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టింది. మీరు నమ్ముతారో నమ్మరు, నమ్మారి వాక్యం ఎలా సెలవిస్తుంది? 40 సంవత్సరములు దావీదు ఓడిపోయిన దాఖలాలు ఎక్కడా లేవు. బైబిల్ మొత్తంలో మీరు ధ్యానం చేసుకుంటే దావీదు పేరు ఎక్కడ రాయబడిందో మొత్తం వెళ్ళి చిట్ట చివరి వరకు చదివి చూడండి, ధ్యానం చేసి చూడండి. దావీదు 40 సంవత్సరములు రాజుగా ఉన్నాడు, 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు. 40 సంవత్సరములు దావీదు ఓడిపోయిన దాఖలాలు చిట్కాలు బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. 40 సంవత్సరముల దావీదు ఓటమిని నెరగక గెలుపుని ఆస్వాదిస్తూ ముందుకెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ గెలుపుకు కారణము కూడా ప్రభు అయిన యేసే. ఆయన దుడ్డి కర్ర, ఆయన దండమిని ఆదరించిందని గొప్ప సాక్ష్యము పలికిన వాడు దావీదు. 40 సంవత్సరములు ఎక్కడికి పోయినా ఓటమి లేక గెలిపే పొందినవాడు. అనేకమైనటువంటి చోట్ల గెలుపును పొంది బంగారాలు, వెండి, తులాలు ఇవన్నీ కూడా పోగేసుకొని సంపాదించుకొని చివరికి ఏం చేశాడో తెలుసా? మందిర కట్టడకు ఇచ్చేశాడు.
మీరందరూ అనుకోవచ్చు, ఎందుకు దావీదుతో దేవుడు మందిరాన్ని కట్టనివ్వలేదు, ఎందుకు దావీదు కొడుకు సొలొమోనుతో మందిరాన్ని ఎందుకు కట్టనిచ్చాడంటే, యేసు ప్రభువారు అన్నాడు, దావీదా నీ చేతులని రక్తమైపోయినరా, ఎన్నో యుద్ధాలు చేసేవారు, 40 సంవత్సరాలు యుద్ధాలు చేసి ఘన విజయాలు సాధించావు, ఎన్నో రక్తమైపోయినాయి, సరే నీ కొడుకుతో కట్టించేసుకుంటాను, వెళ్ళిపోరా అన్నాడు యేసు ప్రభు. మీకు విషయం చెప్పనా, 100లో 90% అంత తండ్రే సమకూర్చేశాడు మందిరానికి. స్తోత్రం చెప్పండి. సొలొమోన్ ఏమీ లేదు అక్కడ, 10% దశంభాగం అంతే. సొలొమోన్ దశంభాగమే. సొలొమోన్ అంత పెద్ద దివ్యమైన దివ్య సుందరమైన మందిరాన్ని కట్టాడంటే, దేవుడు యెహోవా దేవుడు నివసించదగిన గుడారమును వేశాడంటే ఎవరిదా కష్టమంతా? దావీదే, తండ్రే చెప్పుకోవాలి మనం. 40 సంవత్సరాలు యుద్ధాలు చేసిన చోట్లల్లో బంగారాలు వెండి ఇందన్ని మనుగులు మొత్తం తెచ్చేసుకొని దాచేసేసి ఆయన తినేసి గెంతులేల మందిరానికి ఇచ్చేశాడు మొత్తం 90%. ఆ 10% ఎలాగనుకున్నారు? సొలొమోన్ ఏం చేశాడు? సొలొమోను మాటలకి ఎక్కడెక్కడో దేశపు రాళ్ళు వచ్చేసి, మరి రాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక బహుమానం తీసుకొస్తారు కదా, వాళ్ళకి తగినట్లుగా బహుమానం తెచ్చారు. అది 10% దశంభాగం. దాంతో పోగేసేసి మిగతా సందాలతో పోగేసి కట్టేసాడు మందిరం. ఈ రోజున ఏం చెప్తున్నానంటే, దేవుడు దావీదుని ఎలా ఎన్నుకున్నాడంటే, దావీదు ప్రతి క్షణం దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు. మాటలతో చెప్తే అందరికి బాగానే ఉంటుంది, శాస్త్రంలో ఇటువంటి క్రియలు చేసి చూడాలి. నీ దుడ్డి కర్ర నీ దండంతో నన్ను ఆదరిస్తున్నారు ప్రభా, నేను ఆనుకుంటాను నీ దుడ్డి కర్రకి నాయన, నీ కర్రకు నేను సపోర్ట్ అయిపోతాను, నీ కర్రకు నేను ఆనుకుంటాను ప్రభా, నీ కర్ర మీద నేను ఇలా వాలిపోతాను ఆయన, నాదంటూ ఏది లేదు ప్రభువా అని గనక నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోగలిగితే, ఈ రాత్రి పద్మములను ఏరుకొనుటకు జేకేచెస్ మినిస్ట్రీస్లోకి వచ్చిన దేవునికి నీ పద్మము తగలటానికి సిద్ధముగా ఉన్నది. ఆయనంట నేను కలలో లాగా లేదంటే ఊహించేసాను, వాక్యం చదువుతూ ఆయనంట మన సంఘంలో బలమైన హస్తమును పెట్టి ఇలా తడుముతున్నాడట. తడుముతుంటే కొన్ని పద్మములు దొరికితే అవి బయటకు తీస్తుంటే, ఆ పద్మములను చూసి ప్రభు సంతోషిస్తుంటే, నీవు కూడా ప్రభు వైపు చూసి దొరికిపోయానానికి స్తోత్రం అని ఆయనని మనము సంతోషిస్తున్నట్లుగా నేను భావించే అనుభూతిని మీరు పొందండి. రాత్రి మన సంఘములో బలమైన హస్తము దిగి వచ్చడమును చూస్తూ ఉన్నావు. ఈ రాత్రి బలమైన దేవుడు బలమైన హస్తమును సంఘములోనికి పెట్టి ఆయన తడుముతూ ఉంటే, ఒక్కొక్కరు ఎవరో మరి దొరికితే ఇలా పైకి లేకపోతే అమ్మయ్యా అనుకుంటున్నారంట మన వాళ్ళు. కొంతమంది పడిపోయేవారు ఆయన చేతులు, ఇక హ్యాపీరా బాబు, సంతోషం గొడవ. కొంతమంది ఏమో మొంకమూతులు వేసుకునేట మన నిద్రపోయే బ్యాచ్, అది శుద్ధీకరణ నిద్రపోయే బ్యాచ్. ఎందుకు దొరుకుతారు దేవునికి? బ్రేక్ ఇస్తే వెళ్ళిపోయి అలో అనే దాకా రారు. ఎందుకు దొరుకుతారు మీరు దేవునికి? బ్రేక్ ఇచ్చినాక పనులు అయిపోయినాక నోరు మూసుకుని చర్చిలో కూర్చోవాలి. అలాంటి వాళ్ళు దొరుకుతారు. ఏమనండో, మీరు బ్రేక్లోకి వెళ్ళిపోతే దేవుడు అప్పుడే సెలక్షన్ చేసుకుంటే, అందుకే తొందరగా వెళ్ళిపోయి తొందరగా వచ్చేసి కూర్చోండి. దేవుని చేతికి ఎలాగైనా ఈ పద్మం దొరికిపోవాలి ఈ రాత్రి, నేను సెలక్షన్ అయిపోవాలి ఈ రాత్రి. వచ్చేసి ముందు కూర్చొని ఇట్ట చదువుకుంటూ కుదరదు. నేను ఒక మాట చెప్తాను వినండి, నా స్టోరీ చెప్తాను నేనండి, ఒకటి భలే ఉంటుంది. నేను కొంచెం షోయింగ్ చేశాను. ఎప్పుడు అంటే అభిషేకం, మరి దైవజనులు, మరి పిల్లలందరికీ, అప్పుడు మా చిన్న వయసు, చాలా చిన్న వయసు, పిల్లలందరినీ అభిషేకిస్తున్నారు, స్టేజ్ మీదకి పిలిచి అభిషేకిస్తున్నారు. అయితే ఆయన దైవజనుడు రాగానే మేము స్టేజ్ ముందుకి చెల్లి, నేను ఇంకొక రాకేష్ పాస్టర్ గారు, ఏలియా పాస్టర్ గారు, మేమందరం ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం, స్టేజ్ ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం. పోయిన వారం పిల్లలందరినీ పిలిచారు. ఎలాగైనా సరే ఇప్పుడు నన్ను పిలవాలని చెప్పేసి నేనేం చేశాను, మొత్తం పరిగెత్తేసి ముందుకెళ్ళిపోయి స్టేజ్ ముందుకు వెళ్ళిపోయి ఆయన కనపడేటట్టుగా ఇట్టు చూస్తున్నాను. ఆయన ఎడిపోతాడు జనాలు దోసేసుకొని చూస్తున్నా. నన్ను చూస్తున్నాడు కానీ పిలవట్లా. ఇదేంద్ర నాయన రచ్చరం బోలా చూస్తున్నాను, కనపడుతున్నా, ఇట్ట అంటున్నా ఏంటో చేస్తున్నా షోయింగ్లు, పిలవట్లేదు. తర్వాత వారం నాకు మరి ఆ చిన్న వయసులో మంచి ఆలోచన వచ్చేసింది. నేను వెళ్ళను ప్రభా, నేను ముందుకెళ్ళి నన్ను పిలుస్తావు పిలవని జనాల్లో ఉండిపోయి నేను వెళ్ళాను ముందుకి. ఆ వారం కూడా పిల్లలందరి పిక్ చేసుకుంటున్నాడు అయ్యగారు, పిక్ చేసుకున్నాడు. అతను పిలవండి అతను పిక్ చేసుకుంటా ఉన్నాడు. ఎక్కడో దూరంగా ఉన్నా ఏసునామమున నా పేరు పెట్టి పిలిచారు. స్తోత్రం చెప్పండి. ఎంత ఆశీర్వాదం అండి అది. నా డ్రెస్ కలర్ చెప్పేసాడు. వెంటనే బాడీ గార్డ్స్ పైకి లాగేశారు జమ్ముని. అది దేవుని సెలక్షన్. నువ్వు సోయింగ్ చేసుకొని జుట్టు సరి చేసుకొని అట్ట కుదరదా? యేసునామములో నువ్వు ఉద్యానవనములో ఉండగలిగితే నేనున్నాను ప్రభు అంటే కుదరదా? యేసుప్రభు నీ మీద కన్నుబడిపోయి యేసుప్రభుకి పిచ్చెక్కిపోయి ఇదే సరిపోతాడు, నా సేవకి, నా భారాన్ని మోయటానికి, ఆశీర్వాదం అనుభవించడానికి, నా కోట్ల ఆస్తికి అదుపోతులైపోవడానికి భాగస్వాములు వీళ్ళు సరిపోతారని యేసుప్రభు పైకి లేపాలి మనల్ని. వచ్చి సోయింగులు చేస్తే కుదరదు. నమ్మిన వాళ్ళందరూ, ఇష్టమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి.
రెబకా సెలక్షన్ ఎంత అందంగా ఉంది, దావీదు సెలక్షన్ ఎంత అందంగా ఉంది. రెబకమ్మలాగా మనం అందరము కూడా బావిలోనికి, ఏ బావి? పరిశుద్ధాత్మ బావిలోనికి లోతులో మునిగి లెగుస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మలో తేలాడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని పిక్ చేసుకుంటాడు ఈ రాత్రి. రెండవదిగా దావీదులాగా దేవుని దుడ్డి కర్ర మీద, దేవుని దండం మీద ప్రతి క్షణం ఆధారపడిపోయి, ప్రతి క్షణము దేవుడు 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 తప్ప మన నోట్ల నుంచి ఇంకో మాట రాకపోతే ఖచ్చితంగా దావీదుని సెలెక్ట్ చేసుకున్న దేవుడు, పిక్ చేసుకున్న దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా పిక్ చేసుకోబోతున్నాడు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను. యోర్దాను తీరమున ఉన్న అమోరీలిద్దరు రాజులైన సీహోను ఓగునకును మీరు ఏమి చేశారో అనగా ఎలాగున చంపేశారో ఆ సంగతి మేము విన్నామయ్యా. నేను విన్నప్పుడు నాయన నా గుండె కరిగిపోయిందంద. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వేశ్య గుండెలు కరిగిపోయినట్లుగా, ఒక వేశ్య గుండె నీరైపోయినట్లుగా ఒక వేశ్య మాట్లాడుతున్న ఆమె పేరు రాహాబు. రాహాబు వద్దకి 2 దైవజనులు దేవుడే పంపించాడు. దైవజనులు వెళ్ళిపోయి రావటమే కాదు, రాహాబు వద్దకి 2 దైవజనులు పంపటమే కాక రాహాబు ఇంటికి తగరపు దారాన్ని కట్టించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమండి, ఆమెలంత గొప్పతనం ఏముంది? మమ్మ ఏంటి అడుగుతున్నావే చూడు, అంత గొప్పతనం ఏముంది? అంత ప్రఖ్యాతి ఉంది. వేశ్య, దౌర్భాగ్యాలు, నీచ నికృష్టమైన దౌర్భాగ్య, అనేక కొంపలను కూల్చి, అనేక భార్యలను ఏడిపించే, అనేక భర్తలను లోపరుచుకొని, ఊర్లో భర్తలందరిని లోపరుచుకొని అనేకమైన కొంపలకి నిప్పంటించి గొడవలు పెట్టినటువంటి రాహాబు ఇంటికి, ఆమె కొంపకి 2 దైవజనులు వెళ్ళిపోయారంటే ఎంత ఆశీర్వాదం అండి. దైవజనులు వెళ్ళటమే కాదు, ఓహో కిటికీకి తరగరపు దారమును కట్టి మరీ వాళ్ళు బయటికి వెళ్ళారు. ఇంత ఆశీర్వాదం ఆమెకి ఎందుకు ఇచ్చాడు? ఆమె క్యారెక్టర్లెస్ కదా, ఆమె సరిపోయింది కాదు కదా, ఆమె వేసి కదా, వ్యభిచారులారు కదా. ఎవరి కొంపలలో ఆశీర్వాదాన్ని, ఎవరి కొంపలలో ఆనందాన్ని ఇచ్చిన సహోదరి స్త్రీ కాదు కదా. అనేక మంది కుటుంబాలను నాశనం చేసింది కదండి. ఆమెను ఎందుకు ఎన్నుకున్నాడు చెప్తారా? ఆమెను ఎందుకు ఎన్నుకున్నారండి దేవుడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడండి? ఒకడు కూడా కాదు, మళ్ళీ 2 దైవజనులు పంపించాడండి దేవుడు. పంపించిన దేవుడు ఆమె రక్షించబడాలి, ఆమె బయటికి రావాలి, ఆమె విడిపించబడాలని కిటికీకి తగరపు దారాన్ని కట్టాడండి. ఆమెలో స్పెషాలిటీ ఏముంది? ఆమెలో గొప్పతనం ఏముంది? ప్రార్థన చేసిందా? ఉపవాసాలు ఉందా? ప్రతిష్ఠించుకుందా? వ్యభిచారం అండి ఆమె వృత్తి. కనపడిన పురుషులల్లా కదిలించి మరి వ్యభిచారం చేసేది. ఆమె ఇంటికి ఒకనొకనాడు రక్షణ బయలుదేరి వెళ్ళినట్లుగా. ఏమండి, ఒక్క మాట చెప్తాను వినండి. మత్తయి 1:15 చదవండి, 1:5 చదవండి. మత్తయి 1:5 చదవండి. ఏమండోయ్ నా వైపు చూడండి. రాహాబు బోయాజును కనింది. బోయాజు ఎవరు? సార్వత్రిక సంఘమునకు భర్తగా, వరుడుగా పిలువబడుతున్న యేసుక్రీస్తుకు సాదృశ్యం బోయాజు. ఏ దైవజనుడైనా, ఏ ప్రవక్త అయినా బోయాజుని యేసుతో పోలుస్తారు. అటువంటి ప్రాముఖ్యము, అటువంటి కృప కలిగిన బోయాజుని ఎవరికన్నారమ్మా? పాపిష్టిరాలు, వేశ్య. రాహాబునందు బోయాజు పుట్టెను. బాబా. ఇంకొక విషయం చెప్పనా? ఈ రాహాబు యేసుక్రీస్తు వంశావళిలో ఒకటిగా నిలిచిపోయింది. ఇంత ప్రాముఖ్యమా? ఇంత ఇదా? అందరు చీచై, ఇదేంతరా బాబు, ఇది మా కొంపని నిప్పు పెట్టింది. ఎక్కడ పోలీస్ స్టేషన్లో చూసినా అమ్మాయి రిజిస్ట్రేషన్ అక్కడ ఉంటుంది. అమ్మాయి కేసు, ప్రతి ఒక్క భార్య ఆమె మీద కేసు పెట్టిన పోలీస్ స్టేషన్లే. పోలీసులు చేదరించుకుంటున్నారు, అయిన వారు చేదరించుకుంటున్నారు, కాని వారు చేదరించుకుంటున్నారు. అనేక భర్తల భార్యలు చేత్పోని ఉమ్మేస్తున్నారు. అటువంటి క్యారెక్టర్లెస్ దాన్ని దేవుడు ఎన్నుకోవటమే కాకుండా, పద్మాన్ని చేతిలోకి తీసుకోవటమే కాకుండా, ఆ రాహాబు నుండి ఒక
చక్కనైన వాడు, యేసుక్రీస్తుతో సమాన భావం కలిగిన వాడు బోయాజుని కనించడం ఏంటి, ఈమె పేరు ఆయన వంశావళిలో పెట్టేసుకోవడం ఏంటి, ఇదంతా ఈ గొడవంతా ఏంటండి? ఒకే ఒకటి, రాహాబు గుండెలు కరిగిపోయాయి. అంతే అంతే. రాహాబు గుండెలు కరిగిపోయినందున ఆ పద్మము యేసయ్య చేతికి దొరికింది. సారీ యేసయ్యే పద్మాన్ని ఎన్నుకున్నాడు. ఇంకో మాట, యేసయ్యే పద్మాన్ని ఏరాడు. ఎరుకో పట్టణాన్ని విడిచిపెట్టింది, పాపిష్టి కొంపను వదిలింది, పాపిష్టి జీవితాన్ని వదిలింది, వేశ్య వృత్తిని వదిలింది, దుర్మార్గపు వృత్తిని వదిలింది, అనేక మంది భార్యలను ఏడిపించడం వదిలేసింది, భర్తలను చెరిపేయడం వదిలేసింది, భర్తలను ఇళ్లలో పెట్టుకోవడం వదిలేసి ఒక కుటుంబంగా కట్టబడి మంచి 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 వ్యక్తికి జన్మనిచ్చింది. ఆయన పేరే బోయాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఏరియాను వదిలేసింది, ప్రాంతాన్ని వదిలేసింది, వృత్తిని వదిలేసింది, కొంపను వదిలేసింది, ఒక మంచి కుటుంబాన్ని పెళ్లి చేసుకుంది, ఒక మంచి భర్తని పెళ్లి చేసుకుంది, కుటుంబంగా కట్టబడింది. అతని యందు బోయాజు పుట్టాడు. ఆమె జీవితం అంతా ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఒకే ఒక్క కారణం చేత రాహాబ్ అనే పద్మం దేవుడు ఏరుకున్నాడు. ఏంటంటే ఆ ఇద్దరు దైవజనులతో చెప్తున్నాయ్యా, మీరు వాళ్ళని నిర్మూలన చేశారు, మీరు చేసిన కార్యాలు మేము చూసాం, మేము విన్నామయ్యా. ఇదిగో నీ దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా ఏ కార్యాలు చేశామో మా చెవులతో మేము విన్నాం, మా గుండెలు కరిగిపోయాయన్న ఒక్క మాటకే ఆమె యేసయ్య చేతికి దొరికిందండి. దేవునికి స్తోత్రం. ఏమండోయ్, పాపిష్టురాలే, దుర్మార్గురాలే, దౌర్భాగ్యురాలే, కొంపలను చెడిపేసిందే, గుండెలు కరిగే గుణం నీకుందా? దేవుడు మాట్లాడుతూ ఉండగా, నేను పాపిని, నేను అయ్యా నీ దౌర్భాగ్యాలను క్షమించని పశ్చాత్తాపముతో నింపబడే హృదయం నీకుంటే ఖచ్చితంగా నిన్ను ఏరుకోవడానికి ఈ రాత్రి దేవుడు ఇక్కడ దిగొచ్చాడు. దేవుడు మాట్లాడుతుంటే కొంతమందికి అసలు భయం లేదు, కడుపులో భయం ఉండదు, ఎట్లా పడితే అట్లా జీవిస్తూ ఉంటారా, ఏముందిలే అలాంటోను దేవుడు ఏరుకోడి రాత్రి చూడుకో. ఉద్యానవనంలో సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఏ సెలక్షన్స్ జరుగుతున్నాయి? ఎటువంటి వారిని సెలక్షన్ చేసుకోబోతున్నాడు బాస్? ఎటువంటి వారిని ఎంపిక చేసుకుంటాడు? ఎటువంటి వారిని లోపలికి పిలుస్తాడు? ఎటువంటి వారిని చేత్తో పట్టుకొని పైకి లేపుతాడంటే గుండెలు కరిగిపోవాలి ప్రతి వర్తమానానికి. నీకు దేవుడు మాట్లాడుతున్న వర్తమానం గుండెలు పగిలిపోవాలి, గుండెలు కరిగిపోవాలి. నాతోనే మాట్లాడే ప్రభుని ఏడుపు పెట్టేసుకోవాలి. క్షమించయ్యా, మన్నించయ్య, నీ పాదాలు కడిగేస్తానయ్యా, ఈ ఒక్కసారి నాయన, ఈ ఒక్కసారి ఆయన గడ్డాలు పట్టుకొని కాళ్ళు పట్టుకొని బతికిలాడ ప్రభుని. ఏముండదు, కొంతమందికి వస్తారు, వాక్యం వినేస్తారు, ఎంత భయంకరమైన వాక్యం చెప్పినా నేను హాయిగా హ్యాపీగా జాలీగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు మాట్లాడుతూ నీతో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు శుద్ధి చేసుకోవాలి. ఎందుకు నీ గుండె పగలట్లా, ఎందుకు నీ గుండె కరగట్లా? దేవుని మాటలు వింటున్నప్పుడు నువ్వు చేస్తున్న తప్పులు నీ ముఖం పట్టుకొని దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు సిగ్గు అనిపించట్లేదు నీకు? దేవుడు మాట్లాడితే సరి చేసుకునే గుణం నీకుందా? దేవుడు మాట్లాడితే గుండెలు కరిగిపోయిన గుణం నీకుందా? దేవుడు మాట్లాడితే ఇంకోసారి తప్పు చేయనయ్యా, నేను మారిపోతానని దేవుడికి తీర్మానం చెప్పే గుణం నీకుందా? అయితే ఆయన చేతిలో నెంబర్ 1గా పట్టబోతున్న ఈ పద్మం. దేవునికి స్తోత్రం. ఈ పద్మాలు పట్టబడబోతున్న యేసునామములో దేవుడు వచ్చి సరైన పద్మములు లేపుతాడు బయటికి. ఏమండోయ్, రాహాబుని ఎన్నుకున్నాడంటే ఎందుకండి? పిచ్చ జనమంతా కాకోలాలుగా కోస్తుంది. దేవుడికి సరైన సెలక్షన్ చేసుకోవడం రాదు, దేవుడికి ఎంపిక చేసుకోవడం రాదు. వరే, ఆమె గుండెలు కరిగిపోయి నేను చెప్తుంది కదరా వాక్యంలో, క్షమించండి అయ్యా, పశ్చాత్తాపం అయిపోతున్నాను, కాలు పట్టేసుకుంటానయ్యా, నేను రక్షించబడాలి, ఏదో ఒకటి చేసాడు నాయన అని దైవజనుల పాదాల మీద పడిపోయింది. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆశ్చర్యపోయారండి ఇద్దరు దైవజనులు. పురుషుడు కనపడితే వ్యామోహముల చేత నింపబడే స్త్రీ ఆ రోజు దైవజనుల పాదాల మీద పడిపోయి నాకు ప్రాణభిక్ష పెట్టమని అడిగిందా రాత్రి, నన్ను క్షమించమని అడిగిందా రాత్రి. ఎంత అద్భుతం! ఈ రోజున ఈ రాత్రి నీ గుండె పగిలిపోగలిగితే నీ నోట్లోంచి నన్ను క్షమించమన్న మాట ఇప్పుడు రాలేదేమో. అయ్యా, నా గుండెలు కరిగిపోయి ఈ తప్పికి ఎన్నడూ చేయను ప్రభు అని తీర్మానం తీసుకోలేని నోటితో ఉన్నావేమో. పరాయి పురుషుడు కనపడితే ఆగలేదండి, కన్ను కొట్టి సైగ చేసేటువంటి వేశ్య. ఆ ఇద్దరు దైవజనులు బిత్రపోయారు. అలా పిలుస్తుందంట, ఇటు రండని. అలా భయం వెళ్ళారంట, ఏం చేసేస్తుందో ఈమె వేశ్య కదని వాళ్ళకి తెలుసు. లటుక్కున పాదాల మీద పడిపోయిందట. దేవుని చేతికి రాహాబు దొరికింది. కాదని దేవుడే స్వయంగా వెళ్ళి ఏరుకున్నాడండి ఆమెని.
దేవుడు సెలక్షన్ ఎప్పుడు తప్పు పడదండి, ఎప్పుడు తప్పిపోదండి. అట్లా పట్టుకున్నాడు. నేను చెప్పడం కాదయ్యా, నీ దైవజనుడు మాట్లాడాడు, నీ దైవజనుడు నువ్వే మాట్లాడావు. ఈ తప్పు ఇంకోసారి జరగదులయ్యా, వదిలే ఒక్కసారికి. నీ అంతటికి నువ్వు ప్రభుకు చెప్పుకోవాలి. ఖచ్చితంగా వచ్చిన దేవుడు ఉత్త చేతులతో ఎందుకు వెళ్ళటం? ఆయన చేతికి దొరకాలి ఎలాగైనా మనం. గవర్నమెంట్ జాబులకు కొన్ని వేల లక్షల మంది అప్లై చేస్తూ ఉంటారు. ఎలాగైనా ఒక్కటి కొడితే చాలరా. ఈ రోజున ఉత్కంఠ నీలో కనపడాలి. ఈ కంపెనీకి నేను సెలెక్ట్ అయిపోవాలి, నన్ను పిక్ చేసుకోవాలి దేవుడు. అయ్యా నేను అసంపూర్ణాలేనయ్యా, నేను అసంపూర్ణే ప్రభా, నాకేమి రాదు, కానీ పిక్ చేసుకో. నువ్వు చెప్పింది చేస్తానయ్యా, నువ్వు వెళ్ళమని చోటికి వెళ్తానయ్యా, నీ చిత్తాన్ని జరిగిస్తానయ్యా, దర్శనం వస్తేనే ఏ కార్యక్రమైనా చేస్తాను, నన్ను పిక్ చేసుకో ఫస్ట్ ప్లీజ్ అయ్యా అని చెప్పగలిగిన కృప ఏమంది రాహాబు? అయ్యా రక్షించమండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, ఈసారి మీరు ఈ పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో బాబా అని దండం పెడతాను. బ్రతిమలాడండి రాత్రి దేవుణ్ణి, నీ మాట వింటానయ్యా, ఇక నీ మాట విన్నని చెప్పనయ్యా. నువ్వు దర్శనం చూపించి నీ దాసుడితో నువ్వు మాట్లాడితే నీ ఏ పనైనా చేస్తానయ్యా. నా ఆలోచన పనిచేదయ్యా, నా ఊహలు పంచి నీ దండం పెడతాను బాబు, నాకు క్షమించయ్యా. రాహాబులకు చెప్పగలిగితే, రాహాబుకి ఇచ్చిన ఘనత దేవుడు మనకెందుకు ఇవ్వడండి? ఒక వేశ్య ఆయన వంశావళిలో స్థానం కొట్టేసింది. ఒక వేశ్య ఒక మంచి కుటుంబంగా కట్టబడి బోయాజికి జన్మనిచ్చింది. ఈరోజు మన జీవితాలు అలా ఎందుకు మారకూడదు? నీ తీర్మానమే నా దేవుని చేతికి దొరికేటట్లుగా చేయబోతుంది. తీసుకో ఒక మంచి తీర్మానం. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయం 12-13 వచనాలు. లూకా 6:12-13 వచనాలు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయటానికి కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, అయ్యో వారికి అపోస్తలుని పేరు పెట్టాడు. నా వైపు చూడండి. యేసు ప్రభు వారంట శిష్యులు చాలా మంది ఉన్నారంట. యేసు ప్రభుకి 12 మంది కాదు, దేవునికి స్టార్టింగ్లో ఉండే శిష్యుల సంఖ్య ఎంత అంటే చాలా వేల మంది, చెప్పలేం. చాలా మంది దేవునికి శిష్యులు అయిపోయారు, ఆయన వెంబడించారు. అయితే యేసు ప్రభు ఇలా కాదు, గుంపులు గుంపులుగా ఉన్నారని చెప్పేసి ఒక రాత్రి అంతా ప్రార్థన చేసుకున్నాడంట. ఎవరి కోసం? 12 మంది కోసం. ఎవరి కోసం? 12 మంది కోసం. నేను అనుకుంటున్నాను యేసు ప్రభు 12 గంటలు చేశాడు అనుకుంటా నేను ప్రార్థన. ఒక్కొక్క శిష్యుడి కోసం ఒక్కొక్క గంట. ఇప్పుడు ఇన్ని వేల మంది గజిబిజిగా గందరగోళంగా ఉన్నారు, 12 మందిని ఎన్నుకోవాలని చెప్పేసి 12 గంటలు ప్రార్థన చేశాడంటే యేసు ప్రభు. ఉదయాన్నే లెగిశాడంట, వేల శిష్యులను పిలిచాడంట. వాళ్ళు ఈయన పిక్ చేసుకున్నాడు, ఒకటి లెక్కేసుకున్నాడు, మొత్తం 12 మందిని వెనక పెట్టుకున్నాడంట. యేసు ప్రభు వారు బ్రతికింది ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఏమమ్మా, కరెక్టేనా? లోపం లేదు కదా? కరెక్టేనా? నువ్వు ఎంత ప్రార్థన కోసం 33.5 నువ్వు 33.5 సంవత్సరాలు బ్రతికాడు అంట. ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు? నువ్వు బాగానే చదువుతున్నావులే, నేను కన్ఫ్యూజన్ చేయడానికి. మరి సెలక్షన్ అనేది ఇట్టగా ఉంటుంది, మరి గట్టిగా చెప్పు. అదే కొంతమంది సెలక్షన్ చేసి తిర మార్క్స్ పెట్టేస్తారు. వీడు అది కాదులే అంటాడు, వీడు అవునండి తీసి అవడేస్తారు. కన్ఫ్యూజన్ పెట్టినా గట్టిగా నిలబడి మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి. 33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాలు సేవ చేసి ఎబ్బెబ్బే 12 మందేనా ఎన్నుకుంది అని ఎవడ అన్నాడంటే దిక్కుమాలాడు ఒకడు. అదే మేమైతే 3.5 సేవ జీవితంలో కొన్ని వేల మంది శిష్యులు తయారు చేయదము. ఒరే భూమిని తలకిందులు చేసేవాడు ఒకడు ఉంటే చాలు, 12 మంది ఉంటే దుర్మార్గుడా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి 3.5 సేవా జీవితంలో 12 మందేనా? 12 మందేనా కాదురా, 12 మందిని భూమిని మామూలుగా ఉండే సీనాలతో అలాంటి కింగులు లేపెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం. సేవ చేస్తే ఒక్కడేనా
అంటే అవి ఒక్కడేనో ఆడతో పెట్టుకోరా నీకు తెలుస్తుంది సైతానుగా. అందుకే ఈ పరిచర్యలో కూడా మరి దేవునికి దేవునికి మహిమ వాళ్ళకి వదిలేస్తున్న సైతాన్లకి. భూమిని తలక్రిందులు జయవాడు చాలా 12 మంది. యేసుప్రభువారు అదేంటండి మరి 3.5 సంవత్సరాలు బతికారండి. అన్ని వేల మంది మందిరానికి వచ్చేసారు. 12 మంది పని చేసేవాళ్ళు ఉంటాం ఏంటండి, 12 మంది పరిచయం చేసేవాళ్ళు ఏంటండి మరీను అంటే, ఒరే ఆ 12 మంది ప్రార్థన చేస్తే ఎట్లుంటో తెలుసా? జైళ్ళు ఖాళీ అయిపోతున్నాయి అంటండి, భూకంపాలు వచ్చేస్తున్నాయి అంట, పునాదులు కదిలిపోతున్నాయి అంట. ఆ 12 మంది నడిసి వెళ్ళిపోతే రోగస్తులు ఎగిసి ఉంచుంటున్నారంట, నడికట్లు తాకితే విడుదల వచ్చేస్తుందంట. మామూలు విషయం కాదు. అక్కడ ఎక్కడ ప్రసంగాలు చెప్తే అక్కడ బాప్టిజాలు తీసేసుకుంటుంటే రాజులు గడగడ వణికిపోతుంటే, అది మరి దేవుడు ఎన్నుకున్న వాళ్ళకి మామూలుగా ఉండదు సీను. దేవుడు ఏ పని మీద వచ్చాడు మన సంఘంలోకి ఈరోజు? ఏరుకుంటున్నాడు పద్మాల్ని రాత్రి. చేతికి గనక అందితే నీ ద్వారా భూమి తలకిరిందులైపోద్ది. కావాలి. యేసుప్రభు వారు 12 మంది కోసం 12 గంటలు ప్రార్థన చేసి బయటకు వచ్చాడు ఉదయాన్నే. వేల మందిలో పిలిచాడండి ఒక్కొక్కడిని కొండ మీద నిలబడే దేవుడు. వాళ్ళలో బలహీనత ఉన్నమాట నిజం, భయం ఉన్నమాట నిజం, పిరికితనం ఉన్నమాట నిజం. కానీ యేసుప్రభు సెలక్షన్ ఫెయిల్ అయిపోయింది అనుకుందామా? అవ్వలేదు. 10 రోజులు మేడ గది దిగల పొందేసుకున్నారు అభిషేకమేక. కొంతమంది మీకు బోటోలు అదుగో మేము చెప్పామా ఈడు సేవ చేయలేడు, చెప్పామా ఉండా కంగారు పడిపోతావు, వస్తుంది పులి బయటికి. దేవునికి స్తోత్రం. ఎందుకంత కంగారు అడావడి షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు బస్సు ఉండగా లారీ ఉండగా నేనేమంటాను, ఈ షుగర్ ఎక్కువ ఉందిరా ఫాస్ట్కి వెళ్ళిపోతూ ఉంటాడు. నేను అనుకుంటా మనసులో, పిల్లలకు కూడా చెబుతా ఉంటా, ఆడు షుగర్ లేరా పక్క జరగట్టని. షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు ఆగరు ఆరుల మీద ఆరులను కొట్టి తలక బీపీ తెప్పించేస్తారు మనకి. అందుకే వాడికి సైడ్ ఇచ్చేసి అంటే షుగర్ వాడికి చక్కకి వెళ్ళిపోతాడు. అందుకే దేవుడు ఎన్నుకుంటేనండి అప్పుడే వాళ్ళ అప్పలు వచ్చి పడిపో వాళ్ళప్ప. మరి యేసుప్రభు ఎన్నుకున్నాడు కదండి, మరి పేతురు ఎందుకండి? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. యేసుప్రభు సెలక్షన్ తప్పు అనుకున్నావా? కాదు, యేసుప్రభు సెలక్షన్ ఎప్పుడు తప్పవదు. తీసుకొస్తాడు ఖనిజాలను, తీసుకొస్తాడు ముత్యాలను బయటికి. దేవుడు ఎన్నుకున్నాడా? దేవుడిని పిలిచాడా? దేవుని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడా? మామూలుగా ఉంటుంది సీను. ఆడేదో ఇప్పుడు చర్చి మానేశాడు, ఏదో తక్కువగా ఉన్నాడని, ఏదో ఫెయిల్ అయిపోతున్నాడని నువ్వు భావించబాక. అని దేవుడు ఎన్నుకున్నాడు. ఒకవేళ నిజంగా దేవుడు ఎన్నుకుంటే గనక, ఒక నిజంగా నీ కూతుర్నో నీ కొడుకున దేవుడు ఎన్నుకుంటే కనుక మామూలు ఉండదు సీన్స్. ఎవరికి ఫైనల్ టైట్లు బాగా అదిరిపోద్ది. ముందు కొంచెం ఏంటిది ట్రైల్ కొంచెం ఈజీగా అంత ఏముందిలేండి అన్న, మొత్తం సినిమా బాగుంటుంది లోపల. ఓ పెద్ద 2-3 బిట్లు చూసేసి ఏం లేదంటాం కాదా. చూడు మొత్తం సినిమా బాగుంటుంది అంటే హాల్లోకి వెళ్ళిపోయి కదా ఎక్కడ ఉద్యానవనంలో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ట్రైలర్ చూసేసి ముందర ఏం బాగాలేదండి, ఆడికి సొత్తే తెలియదు, దిమ్మ తిరిగిపోయిందంట ఆడికి. అక్కడేదో ట్రోలింగ్స్ వస్తూ ఉంటే చూస్తే ఒకడు టైలరు అది మరి బాగాలేదనుకున్నానండి, అదండి మ్యూజిక్లు గీజిక్లు ఏం పడలేదు, సినిమా చూస్తే మామూలుగా లేదండి అంటున్నాడు. అట్టుంటది ఉద్యానవనంలో సీను. యేసు ప్రభు ఎన్నుకున్నాడా నిన్న? ఓ భర్తలారా, ఓ భార్యలారా, ఓ బిడ్డలారా, మిమ్మల్ని దేవుడే పిలిస్తే, దేవుడు దర్శించేస్తే, ఇప్పుడు కరువేమో, ఇప్పుడు బాధేమో, ఇప్పుడు భయమేమో, ఇప్పుడు వేదనేమో, తర్వాత ఉంటుంది సీను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేడ గది నుండి పులులు దిగుతున్నాయి కిందకి. పేతురు అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నోడు ఇప్పుడు ఏంట్రా నా దేవుడు పునరుద్ధానుడನ್ನು ప్రకటిస్తే 3000 మంది బాప్తీసాలు తీసేసుకున్నారు. ఒక్కొక్కటి చెమటలు పెట్టిపోయినాయి, బట్టలని తడిసిపోయినాయి ఒక్కొక్కటికి. ఇటు గొంతేంట్లు వేసిపోతుంది. ఇప్పుడంటే ఆదరణకర్త దిగి వచ్చి మనం బలిపరిచాడు ఒక దినమన. రోజున ఒకటే చెప్తున్నాను, రెబెక్కమని ఏరుకున్న దేవుడు, దావీదుని ఏరుకున్న దేవుడు, రాహాబుని ఏరుకున్న దేవుడు, 12 మంది శిష్యులని ఏరుకున్న దేవుడు మనల్ని వదిలేస్తాడంటావా? మన పక్కకి ఇసిరేస్తాడంటావా? ఈ రాత్రి మనం దొరకాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లా.